ఎమ్మెల్యే ఏడుకొండల అన్నకి 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 ఎమ్మెల్యే ఏడుకొండల అన్నకి. వాళ్ళే దొరికినవరా బాయ్. ఏయ్ నీకు సుక్కలు చూపిస్తాను చూడే. ఏం చేస్తుంది? నేను పార్టీ ప్రచారానికి రాలేదు, జేజేలు కొట్టించుకోవడానికి. ఏదో గుడి ప్రోగ్రాం అంటే వచ్చాను. పని పూర్తయ్యేంత వరకు సైలెంట్గా ఉండండి. నమస్తే అంకుల్. అంకులా? నిన్ను పిలుస్తుంటే పాగలగాని లెక్క అటు ఇటు చూస్తావేంద్ర? అవులే. ఏంటి నన్ను పాగలంటావా, హౌలే అంటావా? సరిపోలే, ఇంకేమన్నా అనమంటావురా? హుసేయ్ చల్లి తల్లి, నువ్వు అసలు ఎమ్మెల్యే కానివారా? అవును, ఎమ్మెల్యేనే. అంటే ఏం చెయ్యాలిరా? ప్రజాసేవ చెయ్యాలి, అవ్వా కాదా? అవును. మరి సేవ చెయ్యమంటే సన్నాసగాని లెక్క ఎగురుతావేంద్రా? సేవ చెయ్యాలా? ఏం సేవ చెయ్యాలి? చెయ్యి గులగుల పుడుతోందిరా, జర్రంతా తన్నులు తిను చాలు. దీనికి నా బాడీలోకి వచ్చిన దాని బుద్ధులు మాత్రం పోలేదు. ఏంటే ముసల్దానా, నన్ను కొడతావా? కావాలంటే వీళ్ళందరినీ కూడా కొడతానురా. అంత మనగత్తవా? కొట్టవే, కొట్టు కొట్టు, కొట్టవే, కొట్టు. ఇంతమంది ముందరా నన్నే కొడతావే? నన్ను? నీ పని అయిపోయింది. ఏ చూస్తారేంట్రా, కొట్టండిరా, కొట్టండి, దాన్ని సాగు కొట్టండి. అయ్యో కొంప ముంచావు కదే. ఏం చేస్తున్నావే? ఈ రోజు నువ్వు వాళ్ళని కొడితే మన బాడీలు మారాక వాళ్ళు నన్నొచ్చి కొడతారే. వాళ్ళతో గొడవ పడుతున్నదే రేపొచ్చి కొట్టాలని కదవే. రే చూస్తారేంటో పందులారా, రండ్రా రౌండ్ చేయకుర్రీ. అయ్యో అరే జంబోగా జల్దీ రారా. బాలిక ప్రమాదములో ఉన్నది. అయ్యయ్యో జంబోగా. ఆజ్ఞా. నేను కొట్టినచో చచ్చెదరు. ఓ ఎమ్మెల్యే మానవా, ఈ విధవలను వెనక్కి రమ్మని చెప్పుడి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,